మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అని చెబుతూ సెకండ్ ఫేజ్ భూ సమీకరణ చేపట్టిన ప్రభుత్వానికి అన్నదాతలు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో భూములిచ్చిన రైతులకు అనేక హామీలను గుప్పించిన ప్రభుత్వం వాటిని ఎందుకు నెరవేర్చలేదని సిఆర్డీఏ అధికారులను నిలదీస్తున్నారు రైతులు. మొదటి దశలో భూములిచ్చిన వారిలాగానే మేము కూడా రోడ్డున పడాల్సిందేనా అని ప్రశ్నిస్తూ అధికారులపై నిప్పులు చెరుగుతున్నారు. ఒక్క అంగుళం కూడా భూమి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. భూములు తీసుకునే సమయంలో మీరు రాజధానికి భూములిస్తే 3 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ప్లాట్లిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇవి కాకుండా రాజధాని ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని, వారు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తామన్నారు. ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఏ జబ్బు వచ్చినా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని నమ్మబలికారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రతి గ్రామానికి 50 లక్షలు, నిరుద్యోగులకు వడ్డీ లేకుండా 25 లక్షల రుణం, ప్రభుత్వం భూములు తీసుకుంటే రాజధానిలో ఉండేవారికి ఉపాధి దొరకదు కాబట్టి వారందరికీ ఏడాది పొడవునా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన, వృద్ధాశ్రమాల ఏర్పాటు అంటూ ఇలా ఎన్నెన్నో హామీలిచ్చారు. అవి అమలవుతాయేమోనని ఎదురు చూసిన వారికి మొండిచేయి చూపారు. ఆ హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు. రైతులకు ఇస్తానన్న రిటర్న్ ప్లాట్లను ఇప్పటికీ అభివృద్ధి చేసి ఇవ్వలేదు. కనీసం ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా రైతులకు తెలియని దుస్థితి. గతంలో భూ సమీకరణ ద్వారా సమీకరించిన 53,000 ఎకరాలకు పైగా భూమి సరిపోదని, రెండో విడత భూ సమీకరణ ద్వారా మళ్లీ భూములు తీసుకోవడానికి రెడీ అయింది చంద్రబాబు ప్రభుత్వం. రెండో విడతలో 7 గ్రామాల్లో 20,494 ఎకరాలను ప్రభుత్వం తీసుకోవాలని భావించి జీవో జారీ చేసింది. ఈ 7 గ్రామాల్లో కూడా 2015లో చంద్రబాబు ప్రభుత్వంలో భూ సమీకరణ కోసం ఇచ్చిన మార్గదర్శకాలని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులను ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆయా గ్రామ సభల్లో ప్రభుత్వానికి షాక్ తగులుతోంది. గతంలో భూములు తీసుకునేటప్పుడు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అంటూ అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు అన్నదాతలు. తుళ్లూరు మండలం పెద్దపరిమిలో కూడా సిఆర్డీఏ అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామం తెలుగుదేశానికి పట్టున్న గ్రామం. దాదాపు 75% భూమి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరుల చేతుల్లోనే ఉంది. అయినా సరే రాజధాని సెకండ్ ఫేజ్ భూ సమీకరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు పెద్దపరిమి గ్రామస్తులు. గతంలో రాజధాని పేరుతో 53,000 ఎకరాలకు పైగా భూమి తీసుకున్నారు. ఆ రైతులకు 3 ఏళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పారని, వాటిని ఎందుకు ఇవ్వలేకపోయారని అధికారులను గట్టిగా నిలదీశారు. అంతేకాదు, రాజధానికి భూములిచ్చిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా రైతు సమస్యలను పట్టించుకోలేదని, ఇప్పుడు మేము మీకు భూములిచ్చి అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవాలా అని అధికారులను నిలదీశారు పెద్దపరిమి గ్రామస్తులు. అధికారులు నైసుగా మాటలు చెప్పి భూములు తీసుకుని వెళ్లిపోతారు. రేపట్నుంచి మేము కదా రోడ్డున పడేది అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ భూములు ఇస్తే మాకు తిరిగి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఎంత సమయంలో డెవలప్ చేసి ఇస్తారు? ఒకవేళ ప్రభుత్వం డెవలప్ చేసి ఇవ్వలేకపోతే మాకు ఎంత నష్టపరిహారం ఇస్తారు అనేది మాకు లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. బలవంతంగా భూములను లాక్కోవాలని ప్రయత్నిస్తే కుదరదని తేల్చి చెప్పేశారు. రైతులను భయపెట్టి భూములు లాక్కోవాలని చూస్తే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని అధికారులను హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.